నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్ నేను మీ కేవి విదేశాల్లో చదువుకోవాలని లేదంటే ఉద్యోగం చేయాలని చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది తల్లిదండ్రులు కూడా విదేశాల్లో తమ పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముఖ్యంగా యుఎస్ పంపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి వారికి పెద్ద షాక్ ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్ ఈ వేసవిలో అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వేలాది మంది అహ్మదాబాద్ స్టూడెంట్స్కు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోయాయి వాస్తవానికి అయితే జనవరిలో వీసా స్లాట్స్ దొరికిన వాళ్లకు అంతా సాఫీగానే జరిగింది కానీ గత 20 నుంచి 25 రోజులుగా సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది ట్రావెల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం అయితే మార్చి మధ్య నుంచి ఆయా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ కనిపించట్లేదట దీంతో స్టూడెంట్స్తో పాటు వీసా కన్సల్టెంట్స్ కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకొని అయోమయంలో ఉన్నారు అహ్మదాబాద్కు చెందిన వీసా కన్సల్టెంట్ మౌలిన్ జోఫీ కూడా ఇదే పరిస్థితి ఎదురైందని చెప్తున్నారు ఫిబ్రవరి మార్చి నెల మొదట్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్కు ఏప్రిల్ నెలలో స్లాట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు మే నెల అపాయింట్మెంట్స్ డేట్స్ కూడా అస్సలు లేవంటున్నారు వారు యూనివర్సిటీల నుంచి అడ్మిషన్స్ I-20 ఫార్మ్స్ తెచ్చుకున్నారు కానీ వీసా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో తెలియక గందరగోళంలో ఉన్నారని కూడా చాలా మంది చెప్తున్నారు అయితే గత ఏడాది చివర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వీసా ప్రాసెస్ చాలా సులభతరం అయిందనే చెప్పాలి జనవరి నెలలో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ తొందరగా అపాయింట్మెంట్స్ కూడా లభించాయి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యుఎస్ ఎంబసీ ఇటీవలే ఇండియాలో తీసుకున్న కొన్ని చర్యలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చని కూడా చాలా వర్గాలు చెప్తున్నాయి వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ను అక్రమంగా సంపాదించేందుకు కొంతమంది తప్పుదోవ పడుతున్నారని అలాంటి మార్గాలను మూసివేయడానికే అమెరికా ఎంబసీ తన సిస్టమ్స్ అప్గ్రేడ్ చేస్తోందని ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ చెప్తున్నారు మార్చి 10 నుంచి స్టూడెంట్స్ వీసాల కోసం ఒక స్లాట్ కూడా లేదని ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రిజెక్షన్ రేటు ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్స్ భయపడ్డారని ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీలో చాలా పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి ఇది విద్యార్థులను మరింత ఆందోళనకు ఒత్తిడికి గురిచేస్తోంది అమెరికా స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఈ నిర్ణయం కరెక్టేనా స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి